కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు 100 రోజుల్లోపు అమలు చేస్తుందని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవిరెడ్డి అన్నారు. గురువారం నాడు ఆయన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గురంపూడు మండలంలోని చేపూరు, తేనెపల్లి, పిట్టలగూడెం గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల దరఖాస్తులను స్వయంగా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 6 గ్యారెంటీల పథకంలో మహిళలకు బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తామని, మిగతావి కూడా త్వరలోనే అమలు చేస్తామని, దరఖాస్తుల సమయం ముగిస్తుందని, ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని, 6వ తేదీ తర్వాత కూడా పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తులు స్వీకరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు తగుళ్ల సర్వయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీశ్వరరెడ్డి, జాలచిన సత్తయ్య, రాధాకృష్ణ పంతులు, చనమల జగదీశ్వరరెడ్డి, మేడి వెంకన్న, బొమ్ము శ్రీను, కమతం జగదీశ్వరరెడ్డి, శివాజీ శర్మ, మారెడ్డి యాదగిరి రెడ్డి, చేపూరి సర్పంచ్ విజయ్, తేనెపల్లి సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అధికారికంగా ఎమ్మెల్యే గారు రావడం మన గ్రామం ఒక అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అధికారిక కార్యక్రమం మనమే కావడం మన అదృష్టం. మన మీద ఎంతో అభిమానంతో మన ఎమ్మెల్యే గారు మన ఊరికి రావడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంఆర్ఓ గారు మాట్లాడుతున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఏ మాట అయితే మనం ఇచ్చి ఆ మెజార్టీ ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రజలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, కొన్ని సమస్యలు ఉన్నాయి. 2-3 లింక్ రోడ్లు, తర్వాత ఇటు చామల మన పోషంపల్లి రోడ్లు 2-3 మీ దృష్టికి తీసుకొస్తామండి. మా సమస్యలు మాకు మీరు హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రజలు మీకోసం అరంగా కృషి చేసి మీకు మెజార్టీ ఇచ్చారు. థ్యాంక్ యూ. పాలన కార్యక్రమంలో భాగంగా పిట్టలగూడెం గ్రామంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. అందులో పాల్గొన్న పిట్టలగూడెం గ్రామస్తులకు అందరికీ నా అభినందనలు తెలుపుకుంటూ, అత్యంత భారీ మెజారిటీతో నా గెలుపులో భాగం పంచుకున్న పిట్టలగూడెం గ్రామస్తులకు, ఓటర్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంత భారీ మెజారిటీ ఇచ్చినందుకు ఎంతో బాధ్యతగా పనిచేసి తప్పకుండా మీ ఊరికి ఉన్న సమస్యలు తీరుస్తానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, రోడ్డు విషయం మనం ప్రచారంలో భాగంగా కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మంత్రి గారితో దీని గురించి చర్చించి ఈ రోడ్లు మంజూరుకు నేను కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మిత్రుడు చెప్పినట్టు మీదేదో రేషన్ కార్డు లేనప్పుడు ఏం చేయాలని అని అంటున్నారా? మీ ఏంటండి
ఏంటిది మళ్ళీసారి ఫిల్అప్ చేసుకొని ఇచ్చే అవకాశం ఉంటది. అదేవిధంగా ఇదే ప్రజాపాలన ఏదైతే దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం ఉందో ప్రతి 4 నెలలకు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడే కాదు తర్వాత మీకు కావాల్సిన అవకాశాలు మరిన్ని కల్పిస్తాము. దానివల్ల మీకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి దరఖాస్తులు తప్పకుండా స్వీకరింపబడతాయి అని చెప్తాను. వాళ్ళకి ఇంకేమైనా ఉన్నాయండి చెప్పాను. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం గాని అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా నెరవేర్చడం జరిగింది. వచ్చే 100 రోజుల్లో తప్పకుండా మిగిలిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పకుండా అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మేమందరం ఎంపీ ఎలక్షన్ల కన్నా ముందే వీటన్నిటిని గాడిలో పెడతామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మన ఊరు ప్రజలకందరికీ నాకు మద్దతు తెలిపినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఊరు సంక్షేమ పథకాల్లోనే కాదు అభివృద్ధిలో కూడా ముందంజలో ఉండేందుకు నా వంతు కృషి చేస్తాను మీ అందరికీ హామీనిస్తూ సెలవు తీసుకుంటాను.